ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కొత్త తరం నాయకులే ఇలా రేవంత్ రెడ్డిని చూసి ఇలా తిట్టుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇవాళ ద్రోహులుగా మిగిలిపోయారు. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇవన్నీ పక్కబెట్టి ఈ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తిట్టుకుంటారు. ఎవరెవరు? ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్. నువ్వు సావాలంటే నేను చావని అంటున్నాడు. ఇది అబద్దాల కూర అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే ఎదవా దరిద్రుని ఏం తిరుగుతున్నాడు. వీళ్ళ భాష కదే, వీళ్ళిద్దరు భాష కదే. ఇవాళ మీరిద్దరు కాదు, ఇవాళ మీ సావుల వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు చచ్చిపోతున్నారు. తెలంగాణకి ఏం దరిద్రం, మీరిద్దరు దరిద్రమే తెలంగాణకి. మీకు రాహుకేతు స్టోరీ తెలిసి కదా మీకు రాహుకేతుది. ఎందుకంటే అమృతం కోసము రాక్షసులు దేవతలు క్షీరసాగర మదనం చేస్తారు. చేస్తుంటే సూర్యచంద్రుల మధ్యలో రాక్షసుడు వస్తాడు. రాక్షసుడు వచ్చి దేవత రూపంలో వచ్చి కూర్చుంటే ఈ విషయాన్ని గుర్తించినటువంటి సూర్యచంద్రులు ఏం చేస్తారు? విష్ణుమూర్తికి సమాచారం ఇస్తారు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి వచ్చి ఆ రాక్షసుని అమృతం తీసుకున్నాక ఆ గొంతులో ఉన్నటువంటి అమృతము కడుపులోకి పోకుండా ఉండాలని చెప్పి ఆలోచనతో సుదర్శన శక్తితో తల నరికేస్తాడు. అందుకే పైన తల రాహు అవుతాడు, మొండెం కేతుడు. రేవంత్ రెడ్డి రా అంటే రాహు కేతు రేవంత్ రెడ్డి, కేసీఆర్ కే అంటే కేతువు కేసీఆర్. ఇదే దరిద్రం తెలంగాణ. రాహు కేతులకే మారిపోయారు. ఈ శని పోవడానికి ఇలా తెలంగాణ సమాజం పూజలు చేస్తున్నారు. మా బతుకు ఇట్లా ఆగమవుతాయి, దరిద్ర బతుకులు అయిపోయినాయి, మా భిక్ష బతుకులు అయిపోయినాయి చెప్పని. కాళేశ్వరం చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరం ఏటీఎం గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది కాళేశ్వరం. సిబిఐకి ఏం లెక్క రాసినావు నువ్వు? మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్ లో అక్రమాలు జరిగినాయని చెప్పి, ప్లానింగ్ విషయం అన్నింటిలో అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిబిఐకి లెక్క రాసినావు. నువ్వు ఎలక్షన్ ముందు చేసినావు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటి దానికేనేమో కాళేశ్వరం ఎందుకు వణికినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉడకపోయాయంటే అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. మిగతా ఏమైనా పైసలు ఇంకా మోటార్లకు మోటార్లు 300 కోట్లు ఒక్క మోటారు. ఒక్కొక్క మోటార్ను 1,600 కోట్ల వరకు వచ్చారు ఒక్క మోటార్ను. అంటే ఒక్క మోటార్కు 1,300 స్కామ్ జరిగింది. మోటార్ల విషయంలో అది వేరే కంటికి వరకు వచ్చారు. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ కాళేశ్వరం స్కామ్ జరిగిందని చెప్పక సిబిఐకి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి లేఖ రాస్తే మేము పిచ్చలమైంది. నువ్వు రాయి 1,00,000 కోట్లు ఎందుకు రాస్తావు? నువ్వు గోదావరిలో కొట్టుకోబోతున్నావు. మలవై దొంగలు పడ్డాను కుక్కలు పడినట్టు మొన్న ఎప్పుడో జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పుడు ఇక ఈయన పెట్టిన మీటింగ్ ఆయన పోటీ పడతాడు, ఆయన పెట్టిన మీటింగ్ ఈ పోటీ పడతారు. ఇద్దరు తిట్టుకుంటారు, టైం పాస్ చేస్తారు. కానీ 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది, ఏటీఎం లెక్క మారిందని మేమంటున్నాం. కానీ 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాబట్టి 1,00,000 కోట్ల మీద విచారణ జరపడా, 9,000 కోట్ల మీద విచారణ జరపడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకటే, ఈ రెండు పార్టీలు ఒకటే. ఏదంటే వీళ్ళ అవినీతికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళ 6 గ్యారెంటీల మీద వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేరు. ఒక్క కేసీఆర్ కుటుంబం మీద ఒక్క విచారణ జరపడం ఇంతవరకు ఒక్కరి మీద కనీసం చర్య తీసుకున్న పాపనాలు పోలేదు. నీకు చదవాలని చెప్పు. 1,00,000 కోట్లు స్కామ్ జరిగినా కూడా నాకు రాసే దమ్ము లేదు, కేసీఆర్ కుటుంబాన్ని మీద విచారణ జరిపే దమ్ము లేదని చెప్పి ఒప్పుకో. ముక్కుడు ఎలాగ రాయి. కాబట్టి ఈ విషయంలో ఇవాళ తెలంగాణ సమాజం జాగృతమైంది. తప్పకుండా రెండు పార్టీలకు గుణపాఠం చెప్పడానికి ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. స్కామ్ సిబిఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఏమని రాసింది? 9,000 కోట్లని రాసింది.
9 కోట్ల స్కామ్ మీద విషయం చెప్తే రేపు మిగతా స్కామ్ ఎడవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏది రాస్తే దాని మీద విచారణ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు రాస్తాడు అంటున్నా, 1,00,000 కోట్ల స్కామ్ జరిగితే ఎందుకు రాస్తాడు అంటున్నా. ఇక మోటార్లు లెక్కపోయినాను. అంటే మీరు ఒక విచారణ లేకపోతే నిరసనలు చేపడతాం అవసరం అయితే అని చెప్పి రేవంత్ రెడ్డి రాష్ట్ర లేఖలు మొత్తం బహిరంగపరుస్తాం. మేము కూడా ఇంటికి కరబత్త లెక్క వస్తాం. ఇగో 1,00,000 కోట్ల స్కామ్ జరిగాట, కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు. ఇగో కేవలం 9 కోట్ల స్కామ్ జరిగిందట, మీ దాంట్లో పైసలు చంపారని చెప్పి చెప్తాం. మేము కూడా చెప్తాం. మేము పిచ్చలమే, మాకు తెలిసి ఏం చేయాలన్నది. సిబిఐ రాసిండు. ఇలా రేవంత్ రెడ్డి ధైర్యంగా ఎందుకు మాట్లాడబోతున్నాడు? ఇదే రాయాల్సిన లేక రాయలేకపోయాడు. ఎందుకంటే దానిలో ఏం జరగాలో జరిగింది. సార్ సంజయ్ గారు ఇప్పుడు బీజేపీ నేతలతో హరీష్ రావు భేటీ అయినాడని చెప్పేసి నిన్న బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ద్వంద్వ విధానాలు. ఒక ఆయన ఏమో తెలుసా, అలిగిపోయారు జీవన్ రెడ్డి చేరికను ఇద్దరు ఒప్పుకోలేదు, అలిగిపోయారని ఒక ఆయన అంటాడు. ఇంకో ఆయన అంటాడు బీజేపీలో హరీష్ రావు చేయడానికి పోయినా ఇంకో ఆయన అంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు, ఏడాడ కలిసిండు, ఎవరో కలిసిండు, బీఆర్ఎస్ కును బీజేపీకి అలయన్స్ కోసం పోయినాట. హరీష్ రావు అనే వ్యక్తి అలిగిపోయిందని వీళ్ళే అంటారు బీఆర్ఎస్ పార్టీ మీద. అలిగిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ కు బీజేపీ అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తాడా? అలిగిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ తోని ఇది అనేది ప్రజల వాళ్ళు అంతలేరే. ఇక మీరు అడుగు బంద్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ముసలు అయిపోయారు, మేము ముసలు అయిపోయినాం. ఇప్పుడు 2014 స్టార్ట్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అలయన్స్. ఎక్కడ అలయన్స్? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది. మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది, కలిసి అధికారాన్ని పంచుకున్నారు. టీడీపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేశారు, కలిసి అధికారం పంచుకున్నారు. మేము ఎప్పుడన్నా టీడీపీతో బీఆర్ఎస్ తోని కలిసి పోటీ చేసినామా? ఎప్పుడైనా కలిసి అధికారం పంచుకున్నామా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో అధికారం పంచుకున్నారు, ఢిల్లీలో అధికారం పంచుకున్నారు. కేంద్ర మంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి, కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యాడు. ఎవరు గవర్నమెంట్ అయ్యాడు? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు అయ్యారు. ఎవరు గవర్నమెంట్ అయ్యారు? కాంగ్రెస్ అప్పుడు టీఆర్ఎస్ కలిసింది కదా, మేము కలిసినాం. ఎప్పుడైనా కలిసి ఉండేది మీరు, రేపు కలిసేది మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భయం అదే కదా. ఇప్పుడు మళ్ళా జమిలీ ఎలక్షన్స్ వస్తే, ఎమ్మెల్యే పార్లమెంట్ ఎలక్షన్ కలిసి వస్తే నాకు కొంప కొల్లేరైతుంది. మళ్ళీ బీజేపీ వారు వన్ సైడ్ ఎక్కడ గెలుస్తుందని చెప్పి ఒక బాధతోనే ఇలా ముఖ్యమంత్రి డిప్రెషన్ ఉన్నాడు. ఆ టెన్షనే ముఖ్యమంత్రి కుర్చీ కాలేదని చెప్పని. కాబట్టి ఇప్పుడు ఆయన కుర్చీకి కాలేదని చెప్పి భయపడి రాహుల్ గాంధీ కుర్చీకి ఎసరు పెట్టిండు.